మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకోవడం ఒక కళ. అలాంటి కళ నెరవేర్చుకోవడానికి ఎంతో మందికి ఎన్నో సందేహాలు అయితే ఉంటాయి. అలాంటి సందేహాలు తీర్చడానికి ఇప్పుడు మన ముందున్నారు జేవై డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ జగన్ మోహన్ రావు, ఎక్స్ ఆర్మీ. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ ఇయర్ అగ్నివీర్లో ఓన్లీ మీ స్టూడెంట్సే 200కు గాను 139 మంది సెలెక్ట్ అయ్యారు. దీని గురించి మీరు చెప్పాలి. అగ్నివీర్లో అంతమంది ఎలా సెలెక్ట్ అయ్యారు? సో మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా ఆర్మీలో 17 years సర్వీస్ చేసి, సర్వీస్ టైంలో కూడా కొన్నిసార్లు ఈ ర్యాలీస్కి నేను కూడా వెళ్ళటం అనేది జరిగింది. అంటే ఈ కండక్టింగ్ టీం అయితే ఎవరైతే ఉంటారో అందులో తిరుచిరాపల్లి ఏఆర్ఓకి నేను సమ్టైమ్స్ వెళ్ళటం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఏంటి వస్తుంది అంటే మనకి ర్యాలీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ మనం పిల్లలకు కానీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే, దట్టు ఈ క్లాసెస్ పరంగా చూసుకుంటే కానీ ఇంపార్టెంట్ ఏంటేంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి మనం కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ని కానీ వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా అంటే ఒక లెసన్ లాగా కాకుండా వాళ్ళకి ఒక కథ రూపంలో ప్రతి ఒక్కటి ఈవెన్ జీకే కానివ్వండి, జిఎస్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కానీ ఆ సిలబస్ మొత్తం కానీ మనం కంప్లీట్ చేయగలిస్తే హ్యాపీగా వాళ్ళకి తప్పకుండా గుర్తుంటుంది. కాబట్టి ఈజీగా మంచి రిజల్ట్ అనేది మనం ఇవ్వగలం. అలాగే మీకు ఈ ఇయర్ సేవా భారత్ అవార్డు కూడా వచ్చింది. దీని గురించి చెప్పండి సార్. సో హెవెన్ హోమ్ సొసైటీ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే అదేవిధంగా సుమన్ టీవీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సుమన్ టీవీ ఇంతకుముందు ఒకసారి నాకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పట్లో ఆ క్లిప్పింగే వాళ్ళు చూశారంట. చూసి మళ్ళీ మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, జేవై డిఫెన్స్ అకాడమీ కంప్లీట్గా జేవై డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్, ఇన్స్టా మొత్తం వాళ్ళంతా చూశారు. చూస్తే కానీ ఇంతమందికి రిజల్ట్ వచ్చిందా? సో 2 తెలుగు రాష్ట్రాల్లో రిజల్ట్ పరంగా చూసుకుంటే జేవై డిఫెన్స్ అకాడమీ చాలా బాగుంది అనే ఒక ఉద్దేశంతో అక్కడికి మనకి హెవెన్ హోమ్ సొసైటీ వాళ్ళు ఈ సేవా భారత్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. సో హైదరాబాద్ వెళ్ళి అవార్డు తీసుకున్నాను. సో హ్యాపీ. సో గ్రేట్ఫుల్ టు యూ సార్. ఈ ఆర్మీలో మీరు ఎన్ని ఇయర్స్గా పనిచేశారు? నేను 17 years సర్వీస్ చేశానమ్మా. నేను 2003లో అంటే 2002లో సెలెక్ట్ అయ్యాను. 2003లో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. 2021 మార్చిలో రిటైర్ అయ్యాను. 17 years సర్వీస్ చేశాను. ఓకే. ఈ జేవై అకాడమీ కూడా 2021లో స్టార్ట్ చేశాను. సార్ ఏంటి సార్ జేవై అకాడమీ ప్రత్యేకత ఏంటి సార్? సో మెయిన్ జేవై డిఫెన్స్ అకాడమీ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం మనం సేవా దృక్పథంతో చేసే ఒక ప్రయత్నం ఇది. దట్టు ఇందులో అంటే పేద మధ్య తరగతి కుటుంబాలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రం వాళ్ళు బేర్ చేసుకుంటే వాళ్ళ కోచింగ్ నిమిత్తం సింగిల్ రూపాయి కూడా వాళ్ళకి తీసుకోకుండా కంప్లీట్గా వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా, నాట్ ఓన్లీ ఆర్మీ అనే కాకుండా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, అదేవిధంగా ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈ ఎస్ఎస్సి కానిస్టేబుల్ అనేది ఎవ్రీ ఇయర్ పడుతుంటుంది. సో ఈ కానిస్టేబుల్ అనగా, అదేవిధంగా గ్రూప్ డి అనగా, ఈ ఆర్ఆర్బి అనగా, ఆర్పిఎఫ్ అనగా ఈ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో, అది కూడా ఏంటంటే ఫ్యాకల్టీస్ కూడా ఎవరైతే ఇప్పుడు ఫ్యాకల్టీ 2 types ఉంటారు మ్యామ్. మాకు పెర్ అవర్కి మీరు ఎంత ఇస్తారు, మేము ఈ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతామని వాళ్ళు ఒకరు ఉంటారు. లేదు మనం చేసే కష్టం వల్ల 10 మంది జీవితాలు బాగుపడతాయని ఎవరైతే ఏ ఫ్యాకల్టీ అయితే ఆలోచనతో ఉంటారో అటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉండడం నిజానికి మా ప్రత్యేకత. అంటే ఇంత మంచి రిజల్ట్ మనం ఇవ్వగలిగామంటే అదేదో నా గొప్పతనమో లేకపోతే అదేం కాదు. సో మన దగ్గర ఉండే టీం ప్రతి ఒక్కరు కూడా అదే సేవా దృక్పథంతో ఓకే, వాళ్ళు ఒకవేళ మనం వాళ్ళకి శాలరీస్ పే చేసినా కానీ వాళ్ళ కష్టానికి తగినంత అయితే మనం పే చేయలేకపోతున్నాం. సో ఆ విషయంలో అయితే మా ఫ్యాకల్టీ, మా యాజమాన్యం బృందానికి ప్రతి ఒక్కరు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఈ రోజుల్లో కూడా మీరు ఫ్రీ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అని చెప్పాలి. దట్టు డిఫెన్స్ అకాడమీకి సంబంధించిందంటే ఇంకా గ్రేట్ అని చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రెజెంట్ మీరు పెట్టినప్పుడు విద్యార్థుల సంఖ్య ఎంత, ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఉన్నారు సార్? నేను పెట్టినప్పుడు అయితే ఓన్లీ 6 members స్టార్ట్ చేశాను. ఇప్పుడు 400 members ఉన్నారు విత్ ఇన్ 4 years. యా, సూపర్ సార్, సూపర్. ఇంకా సార్ కోచింగ్లో కోర్సెస్ ఎలాంటివి ఉంటాయి? అంటే ఇక్కడ మనం అంటే నేను ఎదుర్కొన్న సమస్యలు, నేను ఫేస్ చేసిన ఆ కోర్సెస్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ ఈ అకాడమీ స్థాపించిందంటే కేవలం మనం ఆర్మీ కోచింగ్ ఇద్దామని స్థాపించాను.
సో ఆర్మీకి ఎప్పుడైతే ఫస్ట్ కోచింగ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో 2021లో మన వైజాగ్ ఏఆర్ఓ నుంచి మ్యాక్సిమం 370-400 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఎంటైర్ వైజాగ్ ఏఆర్ఓ నుంచి. అందులో మన జేవై డిఫెన్స్ అకాడమీ నుంచి 52 మంది సెలెక్ట్ అయ్యారు. హయ్యెస్ట్ స్కోర్ ఏ అకాడమీలో కూడా లేని స్కోర్ మనం ఇవ్వగలిసాం. ఎందుకు అంటే నేను వచ్చిన రోజే పిల్లలకు ఒకటే చెప్తాను, పిల్లలకంటే ఇప్పుడు మనం ఈ సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం, ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం, అంటే పిల్లల్ని ఇక్కడ కూడా దండించడం ఉంటుంది, ఇక్కడ కూడా కొట్టడం, తిట్టడం, సమ్ఎక్స్వేజెడ్ ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. అలా కాకపోతే మనం పిల్లల్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. బట్ ఏంటంటే అది మనం మెచ్యూర్డ్గా చూడాలి. సో ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్గా మేము కూడా ట్రైనింగ్లో కూడా కొంచెం కాస్ట్ ఉంటాం. బట్ అదేంటంటే ఆచితూచి పిల్లలకు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. వాడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన దగ్గరికి చేరారంటే వాళ్ళు మన సొంత బిడ్డలతో సమానం. సో వాళ్ళకి దండించే హక్కు మనకు ఉంది. బట్ ఆ దండన ఎలా ఉండాలి అంటే వాళ్ళు మారే విధంగా ఉండాలి, అంతేగాని వాళ్ళకి బాధాకరంగా ఉండకూడదు. సో మన దగ్గరకు ఒక పాప వచ్చిందంటే మన అక్కైనా అయి ఉండాలి, లేకపోతే మన కూతురైనా అయి ఉండాలి, మన అక్క చెల్లైనా ఉండాలి, కూతురైనా. ఆ విధంగా మనం భావించి మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ కోచింగ్ ఫస్ట్ మనం వాళ్ళకి ఒకటే చెప్తాం, ఎవరైతే మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ప్రాపర్గా ట్రైన్ చేస్తారో 100% మీకు జాబ్ వస్తుంది. అంతేగాని మీకు లాస్ట్ మూమెంట్లో మేము హెల్ప్ చేస్తాం, లేకపోతే 1 lakh ఇస్తే జాబ్ వచ్చేది, 2 lakh ఇస్తే జాబ్ వచ్చేది, అటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అంటే చాలా దగ్గర మనం వింటున్నది ఏంటంటే, సార్ అక్కడ 1 lakh ఇస్తే జాబ్ వచ్చేది అంటారు. జాబ్ నువ్వు పరిగెట్టేది నువ్వు, రాసేది నువ్వు, రిజల్ట్ నీది, మెడికల్ నీకు ఇండివిజువల్గా చెక్ చేస్తున్నాను. సో 1 lakh to 2 lakh ఇంకెవరికో ఎందుకు ఇవ్వాలి? అది ఫూలిష్ థింగ్ కదా. సో ఆ విషయాన్ని ఏ రోజైతే అబ్బాయి జాయిన్ అవుతాడో, జాయిన్ అయిన రోజే మనం ఆయనకు ఒక క్లారిటీ కానీ మనం ఇచ్చామనుకోండి, సో ఆటోమేటికల్లీ ఆయన కొంచెం ఇంట్రెస్ట్గా చదువుతాడు. దట్టు ప్రతి ఒక్క సిలబస్ని కూడా ఏదో మనం బిట్ల రూపంలో కాకుండా ఆయనకు ఒక స్టోరీ రూపంలో కరెక్ట్గా అర్థమయ్యే విధంగా మన అకాడమీలో డిజిటల్ బోర్డ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క క్లాసును కూడా మనం డిజిటలైజ్డ్గా చెప్తాం. కాబట్టి 100% వాళ్ళ దిమాగ్లో ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. దట్టు ఇంకొకటి ఏంటంటే నేను అప్పట్లో ఫేస్ చేసింది ఏంటంటే, చాలామంది ఎక్కడో ఇంటర్ చదువుతున్నారు, కొంతమంది డిగ్రీ చదువుతున్నారు, కొంతమంది ఐటీఐ చదువుతున్నారు. వీళ్ళకి ఆర్మీ వైపు ఇంట్రెస్ట్ ఉంది. కరెక్ట్గా నోటిఫికేషన్ పడే టైంకి వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ అటెండెన్స్ అక్కడ మేనేజ్ కాకపోవడం, కరెక్ట్గా అక్కడ ఎగ్జామ్కి అటెండ్ కాకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలామంది ఫేస్ చేశారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకూడదని ఇప్పుడు మనం రీసెంట్లీ మనం ఏం చేసామంటే, జేవై డిఫెన్స్ అకాడమీలో ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజ్తో టైప్ అయ్యాం, దగ్గరలో ఉన్న ఇంటర్ కాలేజ్తో టైప్ అయ్యాం, దగ్గరలో ఉన్న ఐటీఐ కాలేజ్తో టైప్ అయ్యాం. కాబట్టి మన జేవై డిఫెన్స్ అకాడమీలో నాట్ ఓన్లీ ఈ డిఫెన్స్ క్లాసెస్ అనే కాకుండా ఇంటర్ వాళ్ళు జాయిన్ కావచ్చు, ఐటీఐ వాళ్ళు జాయిన్ కావచ్చు, సో డిగ్రీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. సో మార్నింగ్ 9 నుంచి 1 వరకు వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని వస్తారు. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఆఫ్టర్ 2 ఉంటుందో ఆఫ్టర్ లంచ్ మన దగ్గర ఉంటారు. వాళ్ళకి స్టడీ అవర్ టైంలో స్టడీ అవర్, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్, అదేవిధంగా ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ తగిన ప్రిఫరెన్స్ ఇప్పటి నుంచే మనం ఇస్తున్నాం. డిఫెన్స్ అనగానే మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా 3 రంగాలని మనకు తెలుసు. కానీ ఆర్మీలోనే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇన్ని రకాలు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి సార్? కొత్తగా ఆర్మీలో ఉండవు నాన్న. యాక్చువల్లీ అది వచ్చేసి ఎస్ఎస్సి జీడీ ఉంటుంది కదా, ఎస్ఎస్సి జీడీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీలో ఈ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఈ ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఆర్మీలో ఏంటి సార్? ఆర్మీలో కేవలం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంతే. ఈ వాటర్ అంటే ఈ వాటర్లో ఉండే వాళ్ళు, ఈ సముద్రం దగ్గర ఫైట్ చేసే వాళ్ళు అంతా నేవీ వాళ్ళు. ఎయిర్ ఇది ఎయిర్ ఫోర్స్. సో ఈ ల్యాండ్ మనం చేసే వాళ్ళు ఈ ఆర్మీ. సో ఇవి 3 కేటగిరీలు. ఆర్మీకి వెళ్ళాక మళ్ళీ చాలా రకాల సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాక నేను కోర్ ఆఫ్ ఇంజనీర్ అంటే మాకేముంటుంది, ఈ మైన్స్ అని, ఈ భూమిలో ఉంటుంది కదా ల్యాండ్ మైన్స్ అని. అప్పుడు చూడండి రీసెంట్గా కేరళలో ఫ్లడ్ వస్తే వితిన్ 1 day బ్రిడ్జ్ చేశారు. సో ఈ బ్రిడ్జెస్ అని, ఈ ల్యాండ్ మైన్స్ అని. నెక్స్ట్ మనకి పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఫెన్సింగ్ ఉంటుందా,
ఈ ఫెన్సింగ్ వేస్తాం కదా, అదే విధంగా ఎక్కడ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ Okay, engineering తాలూకా works వర్క్స్ అన్ని మేము చూస్తాం. okay. అదే విధంగా సిగ్నల్ వాళ్ళు ఏం చేస్తారు, కమ్యూనికేషన్ అంతా వాళ్ళు చూస్తారు, టెక్నాలజీ అంతా వాళ్ళు చూస్తారు. Okay. శానా మిలిటరీ పోలీస్ ఉన్నదంటే మేమేం తప్పు చేస్తే మమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఉంటారు. Okay. ఈ ఏసీ మొత్తం కోర్స్ సప్లై అన్నమాట, మాకు కావాల్సిన రేషన్ ఆర్డినెన్స్ అంతా వీళ్ళు. అదేవిధంగా ఇన్ఫెంట్రీ లెవెల్ అంటే టోటల్ ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ఆపరేషన్స్ అని ఇవన్నీ అంటే మేజర్ వాళ్ళు చూస్తారు. సో ఈ ట్యాంకర్ అన్నీ ఆర్టిలరీ చూస్తుంది. అందులో మళ్ళీ భాగాలు ఉంటాయి. అంటే మనం ఇదంతా ఎస్ఎస్టి ఎగ్జామ్ రాసేసి వెళ్ళాం. నో, ఇది ఆర్మీ. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా ఆర్మీలో డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఎస్ఎస్సిలో మళ్ళీ బిఎస్ఎఫ్ అనేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ సిఆర్పిఎఫ్, ఈ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇదంతా ఎస్ఎస్సిలో వస్తుంది అనమాట. ఇంకా జేవై అకాడమీ గురించి మీరు ఇంకేం చెప్పదలుచుకున్నారు? సో జేవై డిఫెన్స్ అకాడమీ గురించి నేను చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి నేను చెప్పాల్సింది ఏమంటే, పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య వాళ్ళకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ జేవై డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఈ ఫినాన్షియల్గా మేము వీక్గా ఉన్నాం, మేము చదువుకోలేకపోతున్నాం, అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు బేర్ చేసుకుంటే కానీ రిమైనింగ్ మీకు కావాల్సిన కంప్లీట్ ఫిజికల్ ట్రైనింగ్ కానివ్వండి, ఎగ్జామ్కి సంబంధించిన ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఆయా ఈ నోటిఫికేషన్ తగినట్టు మేము సరైన కోచింగ్తో పాటు ఎవ్రీడే వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఫిజికల్ పరంగా వస్తే ఎవ్రీ వీక్ కూడా వాళ్ళకి ప్రీ ర్యాలీ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం. సో వాళ్ళు 100% సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాయిన్ కావడానికి ఎవరు కూడా మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఫ్రీ అంటున్నాం కదా, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా ఒరిజినల్స్ ఏమైనా తీసుకుంటారని. ఒరిజినల్స్ నేను తీసుకున్నాను అనుకోండి, జాబ్ వచ్చాక 2 lakhs ఇస్తే నేను సర్టిఫికేట్ ఇస్తానని మీరేం చేయాలి? మీరేం చేయలేరు. 2 lakhs ఇచ్చే తీరాలి, ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ నా దగ్గర లాక్ అయ్యి ఉంటాయి. సో ఇంకా ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి సర్టిఫికేట్ కానీ ఏమి కానీ మన దగ్గర సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు కానీ ఈ డిఫెన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th class మార్క్ షీట్ జిరాక్స్, 2 photos పట్టుకొని లగేజ్ పట్టుకొని వచ్చేస్తే చాలు. లేదు సార్ మేము అంటే హాస్టల్లో ఉండం, మేము అప్ అండ్ డౌన్ చేసుకుంటామని హ్యాపీగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మెయిన్ థింగ్ ఇప్పుడనే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా జేవై డిఫెన్స్ అకాడమీ ఈ డిఫెన్స్ వైపు వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్క యువకులకు కూడా 100% మా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే 17 years సర్వీస్ చేశాను, నాకు పెన్షన్ వస్తుంది, ఆ ఆర్మీ దయ వల్ల నేను బ్రతుకుతున్నాను. కాబట్టి సో నా వంతు ఒక చిరు ప్రయత్నం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఇంకెంతో మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలనుకోవడం ఒక కళ. అలాంటి కళను నెరవేర్చుకునేందుకు జేవై డిఫెన్స్ అకాడమీ వాళ్ళు గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే విశాఖపట్నం, మధురవాడ, కొమ్మాది అకాడమీలో అయితే సంప్రదించండి.